హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీని రోటీలోకి రైస్లోకి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మనం ముందుగా ఆయిల్ని ప్రీ హీట్ చేసుకొని అందులో పసుపు ఇంకా మనం మష్రూమ్స్ వేసుకోవాలి. ఇవి నాకు బటన్ మష్రూమ్స్ దొరికాయి, చాలా చిన్నగా ఉన్నాయి కదా. వీటిని నేను అలాగే క్లీన్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. అదే కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి, ఒక్కోసారి అన్ఈవెన్గా దొరుకుతాయి కదా. అలాంటివి అయితే మాత్రం మనం కట్ చేసుకోవాలి, మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇందులోంచి మనకి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఫ్రై చేస్తున్న టైంలో. చూసారు కదా, ఇలా వాటర్ రిలీజ్ అయ్యాక కొంచెం టైం పట్టాక ఇలా వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ మనకి బయటకు రిలీజ్ అయింది కదా. ఈ మష్రూమ్స్ని మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాము. అదే ఆయిల్లో మనం కొంచెం సోంపు వేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. అందులో కర్రీ లీవ్స్, పసుపు, ఇంకా రుచికి సరిపోగా ఉప్పు వేసుకొని ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలా చిన్నగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చిన టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజు ఇంకా పచ్చి టమాటాలని మిక్సీ పట్టేసుకున్నాం. దీన్ని టమాటో ప్యూరీ అంటాం. దీన్ని మనం ఈ ఆనియన్స్లో వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. అలా మనం కలపకపోతే అడుగంటిపోతుంది, అందుకని చెప్పి చిన్నగా కలపాలి. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకని నేను ఆయిల్ వేసుకున్నాను. అందులో రుచికి సరిపోగా ఉప్పు వేసుకోవాలి. ఇందానికి వేసుకున్న ఉప్పు సరిపోలేదని చెప్పి నేను వేసుకున్నాను. ఇంకా కారం, దీన్ని మాత్రం అలా వదిలేయకూడదండి, బాగా కలితిప్పుతూ ఉండాలి. ఇంకా ధనియా జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే మసాలా పౌడర్, చూసారు కదా. ఇందులో మనకి ఆయిల్ అనేది చిన్నగా స్ప్రెడ్ అవుతుంది. నేను ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, అలాగని సరిపోగా వాడాలి. తక్కువ వాడినా కూడా ఏమవుతుందంటే అడుగంటిపోతుంది. అలా ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు మనకి ఆయిల్ రిలీజ్ అయింది కదా, ఆ టైంలో మనం కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఇందులో మనకి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, అది మనకు ఆప్షనల్ అండి. కాజు కానీ క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి కొంచెం బబుల్స్ వచ్చిన టైంలో మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా కాసేపు ఉడుకుతున్న టైంలో ఇంకా మనకి అయిపోతుంది అనిపించిన టైంలో వేసేసుకోవాలి గీ. ఏదైనా మనం కర్రీ చేసినప్పుడు గ్రేవీ కర్రీలో అందులో మనం లాస్ట్లో కొంచెం గీ వేస్తే అండి ఆ టేస్టే వేరండి. అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా గీని స్కిప్ చేయకుండా అన్ని కర్రీస్లో, గ్రేవీ కర్రీస్లో స్పెషల్గా వేసుకోండి. అలాగే కొరియాండర్ కూడా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకా కొంతసేపట్లో మన కాజు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిన టైంలో బంద్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం రైస్ రోటీలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.